అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో 'అమంద' అనే పోయెమ్ అయితే చూద్దాం. ఈ 'అమంద' అనే పేరు వినంగానే నాకొక జోక్ గుర్తుకొచ్చింది. అదేందంటే, ఒక భర్త తన భార్యని అమంత అని పిలుస్తూ ఉంటాడు. చాలా అల్ట్రా మోడర్న్ పేరు. సమంత లాగా వినబడుతుంది. కానీ అమంత అంటే అలివేలు మంగ తాయారు. అయితే వినడానికి మీరు కూడా తాయారా? అమంద. ఈ అమంద ఎవరంటే ఒక 9, 10 ఏళ్ల అమ్మాయి. ఈ అమ్మాయి గురించి పోయెమ్ ఏంటంటే, అసలు ఈ వయసున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు? అంటే వీళ్ళకి ఏంటి యాక్చువల్‌గా మనకు చదువుతుంటే ఏమనిపిస్తుంది అంటే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అయితే ఇక్కడ జరిగేదేందంటే, ఈ 9-10 ఏళ్ల పిల్లల్లో ఆహ్, మెదడనేది బాగా అభివృద్ధి చెందుతుంది. వీళ్ళకి ఇమాజినేషన్ పార్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మెదడు బాగా అభివృద్ధి చెందిందో, ఈ వ్యక్తుల్లో ఏందంటే మనిషికి, పశువుకి డిఫరెన్స్ ఏంటంటే, పశువులు వాటి కళ్ళ ముందు ఉన్నయి మాత్రమే దాన్ని బట్టి మాత్రమే యాక్షన్ తీసుకోగలం. ఎక్కడో ఉన్న వాటిని మాటి మాటికి తలుచుకొని దానికి కుంగిపోవడం, అలసిపోవడం, కోప్పడడం ఇవి జరగవనమాట కళ్ళ ముందున్నయి. మనిషికి అట్లా గాదు. మనిషి డిఫరెంట్ యాస్పెక్ట్. మనిషి మెదడు బాగా అభివృద్ధి చెందింది. దేన్నైనా ఇమాజిన్ చేసుకోగలడు. ఓకే. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మొదట ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవ్రీ చైల్డ్ ఫీల్స్ దట్ షీ ఆర్ హీ ఈజ్ కంట్రోల్డ్ అండ్ ఇన్‌స్ట్రక్టెడ్ నాట్ టు డూ వన్ థింగ్ ఆర్ అనదర్. మనం పిల్లలకి ఏం చేస్తామంటే ప్రతీదీ కూడా డిక్టేట్ చేస్తాం. అంటే ఆర్డర్స్ ఇస్తాం. అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు. దానికి వాళ్ళేం అనుకుంటారంటే మనం కంట్రోల్ చేయబడుతున్నాము. మనం దేన్నైనా సహిస్తాం గానీ, మనల్ని వేరే వ్యక్తులు కంట్రోల్ చేస్తున్నారనో, లేదా బానిస బతుకు బతకాలంటే కుదరదు. ఎన్ని ఇచ్చినా గానీ. ఇన్‌స్ట్రక్టెడ్ నాట్ టు డూ వన్ థింగ్ ఆర్ అనదర్. ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చేయొద్దు. జనరల్‌గా ఇళ్లల్లో జరిగేదేందంటే పిల్లలకి ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. అయితే అదేమి బానిసత్వం గాదు, అట్లా అని గాదు. కానీ వాళ్ళలా ఫీల్ అవుతారు. యూ టూ మే ఫీల్ దట్ యువర్ ఫ్రీడమ్ ఈజ్ కర్టెయిల్. మన స్వేచ్ఛని ఎవరో కట్టేసినట్టుగా మనం భావిస్తాం. మన స్వేచ్ఛ మొత్తం గూడా ఏందో అయిపోయింది. మన స్వేచ్ఛా జీవితం అయిపోయింది. లేదా మనకు స్వేచ్ఛ లేదని భావిస్తాం. రైట్ డౌన్ సమ్ ఆఫ్ ద థింగ్స్ యూ వాంట్ టు డూ బట్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్ డు నాట్ అలౌ యూ టు. కొన్ని విషయాలు మీకేమైనా జ్ఞాపకం వస్తే ఓ నోట్‌బుక్‌లో రాయండి. మీరు చేయదలుచుకున్నారు కానీ మీ పేరెంట్స్ ఎప్పుడు కూడా అలా చేయొద్దమ్మా అని చెప్పినయి ఏవైతే ఉన్నాయో. టు రీడ్ ద పోయెమ్ అలౌడ్ ఫ్రమ్ పేజ్ ఈచ్ రీడింగ్ ఆల్టర్నేట్ స్టాంజర్స్ యు ఆర్ ఇన్ ఏ ఫర్ ఏ సర్ప్రైజ్. అయితే ఈ పోయెమ్‌ని చదివేటప్పుడు జంటలుగా కూర్చొని, అంటే ఇద్దరిద్దరు విద్యార్థులు కూర్చొని చదవాలి. అది కూడా ఎలా చదవాలి? మొదటి స్టాంజా ఒకరు చదివితే, రెండో స్టాంజా ఇంకోళ్ళు చదవాలి. మూడో స్టాంజా ఒకళ్ళు చదివితే, నాలుగో స్టాంజా ఇంకోళ్ళు చదవాలి. ఈ విధంగా చదివితే మీకు ఒక సర్ప్రైజ్, ఆశ్చర్యపోతారు మీరు అనేసి ముందు మాటగా చెప్పడం జరిగింది. చూద్దాం నేను. డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అమందా. నీ గోళ్ళు కొరుక్కోవద్దు అమందా. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనమాట అమందాకి. ఏయ్! గోళ్ళు అలా కొరుక్కోవద్దు. డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్ అమందా. నీ భుజాల్ని అట్లా వంచి కూర్చోవద్దు. స్టాప్ దట్ స్లౌచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రెయిట్ అమందా. స్కూల్ నుంచి వస్తారు, బ్యాగ్ ఏమో అట్లా పడేసి ఏం చేస్తారు, సోఫాలో అలా వాలిపోతారు. ఓకే. అలా వంగిపోతారు. అలా కూర్చోకూడదు జనరల్‌గా. ఎందుకు కూర్చోకూడదంటే, మనం భంగిమ ఏదైతే ఉందో స్ట్రెయిట్‌గా ఇట్లా ఉంటాం కదా జనరల్‌గా. అలా ఉండకుండా ఏం జరుగుతుంది అంటే, ముందుకు వంగిపోవడమో, వెనక్కి వాలిపోవడమో అలాంటివి జరుగుతాయి. ఇక్కడ హంచ్ అన్న, స్లౌచ్ అన్న ఏంటంటే బెండ్, వాలిపోవడం, వంగిపోవడం ఈ విధంగా అవుతుంది. సిట్ అప్ స్ట్రెయిట్, తిన్నగా కూర్చో అమందా. గోళ్ళు కొరుక్కోవద్దు. నువ్వలా వంగి చూడొద్దు. అలానే ఎట్లా పడితే అలా కూర్చోవద్దు. స్ట్రెయిట్‌గా కూర్చో. ఇవి తల్లి చెప్పినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఎవరికంటే తన కుమార్తెకి చెప్పిందనమాట ఇయన్నీ కూడా.
ఇప్పుడు మనం రెండో స్టాంజాకి వెళ్దాం. అదిగోండి ఇక్కడ మీకు పిక్చర్‌లో కనబడిన విధంగా మీరు చూసినట్లయితే హంచ్ గాని చూసినట్లయితే ఈ విధంగా కూర్చోవడం. స్లౌచ్ కూడా ఈ విధంగానే. అంటే ఎట్లా అయినా కూర్చోవడం. హంచ్, స్లౌచ్ అనేవి 2 కూడా ఒకే రకం. 2 ఒకే అర్థాన్ని ఇస్తాయి. హంచ్ కానీ, స్లౌచ్ గానీ. ఇక్కడ ఏంటంటే హంచ్ అనేది కేవలం ఇక్కడ షోల్డర్స్ వరకే పరిమితం అయితే, స్లౌచ్ అనేది టోటల్ బాడీ పార్ట్స్‌కి సంబంధించి చెప్పడం అయితే జరిగిందనమాట. నీ భుజాలు వంచొద్దు. ఇందాక చూశారు కదా పిక్చరు. అట్లా వంచొద్దు. స్లౌచింగ్ అంటే పడిపోతారు అట్లా. సరిగ్గా కూర్చోరనమాట. యాక్చువల్‌గా ఏందంటే మనకి తర్వాత నడుము నొప్పులొస్తాయి. స్లౌచింగ్ చేయడం ద్వారా. అంటే ఎట్లా పడితే అట్లా కూర్చోవడం ద్వారా. స్ట్రెయిట్‌గా ఇది తల్లి చెప్పేటటువంటిది. అయితే ఇక్కడ మనకి చూడండి బ్రాకెట్స్‌లో ఉన్నాయి. దయచేసి గమనించండి. జాగ్రత్తగా గనక మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు బ్రాకెట్స్‌లో దేర్ ఈస్ లాంగ్విడ్ ఎమరల్డ్ సీ వేర్ ద సోల్ ఇన్హాబిటెంట్ ఈజ్ మీ ఏ మర్మైడ్ డ్రిఫ్టింగ్ బ్లిస్ఫుల్లీ. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయిని ఈ విధంగా చెప్తున్నారు. ఈ అమ్మాయి మాత్రం ఈ విధంగా ఆలోచించుకుంటుంది. ఎందుకంటే తన బ్రెయిన్ డెవలప్ అయి ఉంది. ఇమాజినేషన్ అనేది అట్ పీక్స్‌లో ఉంటుంది. ఇమాజిన్ చేయడం అనేది అంటే ఒక వస్తువు తన ముందు లేకపోయినప్పటికీ కూడా దాని గురించి ఆలోచించడం అనేటటువంటి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనకు చెప్పడానికి ఏం చేశారంటే సపరేట్‌గా మనకి ఇక్కడ గమనించినట్లయితే బ్రాకెట్స్ పెట్టారు. కారణం ఏందంటే ఇవి బయటికి చెప్పబడట్లేదు. ఇమాజినేషన్ ఇన్ ద బ్రెయిన్ ఆఫ్ అమంద. దేర్ ఈజ్ అ లాంగ్విడ్ ఎమరల్డ్ సీ. అదిగదిగో అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి ఆకుపచ్చటి సముద్రం ఉంది. వేర్ ద సోల్ ఇన్హాబిటెంట్ ఈజ్ మీ. అక్కడ పచ్చటి సముద్రంలో ఉండే ఏకైక వ్యక్తి ఎవరు? అమంద. సోల్ ఇన్హాబిటెంట్. సోల్ అంటే సింగిల్, ఇన్హాబిటెంట్ అంటే రెసిడెంట్ అంటే ఉండే వ్యక్తి. ఏ మర్మైడ్ సాగర కన్య. ఈ అమ్మాయి ఎవరంటే సాగర కన్య అనమాట. మీకు సాగర కన్య అంటే ఏంటంటే అమ్మాయే, కానీ కాళ్ళ దగ్గర చేపలాగా ఉండడం అయితే జరుగుతుంది. సముద్రంలో ఈదుతుంది. ఇలాంటి వ్యక్తులు ఉంటారనేది ఒక అభూత కల్పన. సాహసవీరుడు సాగర కన్య అనేటటువంటి మూవీ ఉంది తెలుగులో. అది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. డ్రిఫ్టింగ్ బ్లిస్ఫుల్లీ. ఆ సాగరంలో చక్కగా ఏం చేస్తుందంట ఈ అమ్మాయి? సాగర కన్యలాగా ఆకుపచ్చటి సముద్రాన్ని తానే ఒంటరిగా ఉంటూ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. తిట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు. కనుచూపు మేరలో ఎవ్వరూ కనబడట్లేదు. ప్రశాంతంగా తన జీవితాన్ని సాగిస్తున్నాను అనేటటువంటి ఆలోచన అనేది అమంద చేస్తుంది. డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అమంద? నీ యొక్క హోంవర్క్ పూర్తయింది అమంద. డిడ్ యూ టైడీ యువర్ రూమ్ అమంద? నీ రూమ్ని శుభ్రపరచుకున్నావు అమంద. ఐ థాట్ ఐ టోల్డ్ యూ టు క్లీన్ యువర్ షూస్ అమంద. అమంద, నీ షూస్ని నువ్వు శుభ్రం చేసుకున్నావా? నీ హోంవర్క్ పూర్తి చేసావా? నీ రూమ్ శుభ్రం చేసుకున్నావా? నీ షూస్ కడుక్కున్నావా? ఈ విధంగా ప్రతిదీ కూడా గుర్తు చేస్తుంది అమ్మాయి యొక్క తల్లి. ఇప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ ఇమాజినేషన్లోకి వెళ్ళింది. దీన్నే ఈ విధంగా బ్రాకెట్లో పెట్టి చెప్పడాన్ని ఏమంటారంటే పేరెంథీసిస్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఏంటంటే కంటిన్యూటీ అనేది లేదు అని చెప్పడానికి. ఇక్కడ జనరల్గా మనకి ఇవి బ్రాకెట్లో లేకపోతే గనక మనకు అర్థం కాదు పోయం అనేది. ఎందుకంటే ఇదేంటి మధ్యలో సాగర కన్య అంటుంది, ఇక్కడికి వచ్చేసి అనాథ అంటుంది, నెక్స్ట్ రపుంజల్ అనేది ఏంటిది అర్థం కాదు. కానీ ఎప్పుడైతే బ్రాకెట్లో పెట్టారో ఇక్కడ ఏదో సంథింగ్ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే ఆశ్చర్యపోతారని చెప్పిందనమాట. ఐఆమ్ యాన్ ఆర్ఫన్. తాను ఒక అనాథ అంట అమంత. నిజంగా అనాథనా? కాదు. రోమింగ్ ద స్ట్రీట్. వీధులన్నీ తిరిగేస్తుందంట. ఐ ప్యాటర్న్ సాఫ్ట్ డస్ట్ విత్ మై హస్ట్ బేర్ ఫీట్. ఇక తాను తన యొక్క కాళ్ళతో ఏం చేస్తుంది? మెత్తని మట్టి ఉంది, అక్కడ డిజైన్లు వేస్తుంది. కాళ్ళతో ఏదో ఒక డిజైన్లు అనేవి వేస్తూ ఉంది. తన కాళ్ళతో ఏదో ఒక డిజైన్. ఇక్కడ ఈ అమ్మాయి అమంద తనను తాను ఏం చేస్తుందంటే ఒక అనాథగా పోల్చుకుంటుంది. వీధులన్నీ తిరుగుతుంది. అంతేకాదు తాను ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి మెత్తని దుమ్ము ఏదైతే మట్టి మీద ఉంటుందో చాలా హర్షుడ్ అంటే సైలెంట్గా
తన యొక్క మామూలు కాళ్ళతో బేర్ ఫీట్ అంటే చెప్పులు లేవు, అనాథ కాబట్టి చెప్పులు లేవు, అయినప్పటికీ కూడా ఏముంది, స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. తన యొక్క కాళ్ళతో ఏం చేస్తుంది, డిజైన్ ఏదో ఒక డిజైన్ గీసేసుకుంది. ద సైలెన్స్ ఈజ్ గోల్డెన్, ద ఫ్రీడమ్ ఈజ్ స్వీట్. బా, ప్రశాంతత ఎంత బాగుంది, బంగారం ఇచ్చినట్టే. అండ్ ఫ్రీడమ్ ఈజ్ స్వీట్, అరే స్వేచ్ఛ ఎంత బాగుంది, ఎంత మధురంగా ఉంది. డోంట్ ఈట్ దట్ చాక్లెట్ అమందా. వెంటనే స్వీట్ అనగానే చాక్లెట్కి వచ్చేసింది వాళ్ళ అమ్మగారు. అంటే ఈ అమ్మాయి తన బ్రెయిన్లో ఆలోచించుకుంటుంది, బా ఒంటరిగా ఉన్న, ఎంత హాయిగా ఉన్నా, మా అమ్మ చేసే గొడవ లేదు నాకు. డోంట్ ఈట్ దట్ చాక్లెట్ అమందా. ఆ చాక్లెట్ తినొద్దమందా. రిమెంబర్ యువర్ యాక్నే. ఒకసారి ఆలోచించి నీ మొహం మీద ఉన్న మొటిమలు. విల్ యూ ప్లీజ్ లుక్ ఎట్ మీ వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ అమందా. దయచేసి నా వంక చూస్తావు అమందా నేను మాట్లాడేటప్పుడు. అమందా అమందా అమందా. ఈ విధంగా ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ నాగింగ్. నాగింగ్ అంటే స్కోల్డింగ్, తిట్టడం ఒక రకంగా. ఎప్పుడు అమందా 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 ఈ విధంగా. అయితే ఈ అమ్మాయి యొక్క తల్లి యొక్క ఆలోచన ఏంటంటే చెబితే చక్కగా సొసైటీలో సోషల్గా మూవ్ అవడం ఎట్లా, తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడం ఎట్లా అనేది తల్లి ఆలోచిస్తుంటే కూతురు మాత్రం తనకు స్వేచ్ఛ స్వాతంత్రం కావాలని ఆలోచించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళ అమ్మగారు చెప్తున్నారనమాట, అమందా అదిగో చాక్లెట్ తినమాకమ్మ, మొటిమలు ఉన్నాయి, దయచేసి ఆ విషయం చూడు, అదిగో నేను మాట్లాడేటప్పుడు నా వంగ తిరిగి నా వంగ చూడు అంటే మంచికే చెప్తారు, ఇక్కడేమి చెడుకేం కాదు. ఐఆమ్ రపుంజల్, ఐ హ్యావ్ నాట్ ఏ కేర్. రపుంజల్ అనే ఒక అమ్మాయి ఒక పెద్ద ఎత్తైన కోట లాగుంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఒక విచ్, ఒక మంత్రగత్తె ఒక అమ్మాయిని ఇక్కడ బంధించేస్తుంది. ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. ఈ అమ్మాయి దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు. కానీ ఈ అమ్మాయికి ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే ఈ అమ్మాయికి పెద్ద జడ ఉంటుంది. ఈ జడ పై నుంచి కింద దాకా ఉంటుంది. ఈ జడ అంత పెద్ద జడ. ఎవరైనా రావాలి అనుకుంటే, ముఖ్యంగా మంత్రగత్తె రావాలనుకుంటే ఈ జడ ఎక్కి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేది. ఈ విధంగా ఉన్న దాంట్లో ఒకరోజు ఒక యువకుడు, యువరాజు ఈ జడని చూసి ఆశ్చర్యపోయి దీన్ని ఎక్కుంటా వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆ రపుంజల్ని చూస్తాడు, ప్రేమలో పడతాడు. అయితే ఆ విషయం మంత్రగత్తెకి తెలిసి ఈ ఎవరైతే యువరాజు ఉన్నారో అతని కళ్ళు పోయేటట్లు చేస్తుంది. ఇక ఈ యువకుడు, ఈ యువరాజు తిరుగుతూ ఉంటాడు ఈ అమ్మాయి కోసం, రపుంజల్ కోసం. ఈ అమ్మాయిని కూడా ఎక్కడో దాచిపెట్టేస్తుంది. అయితే మొత్తానికి యువరాజు తన ప్రేమ ఏదైతే నిజాయితీ ఉందో దాంతో రపుంజల్ని కనుక్కుంటాడు. రపుంజల్ యొక్క కన్నీటి బొట్లు ఏడ్చినప్పుడు ఆ కన్నీటి బొట్లు ఈ యొక్క అబ్బాయి కళ్ళల్లో పడినప్పుడు, యువరాజు కళ్ళల్లో పడినప్పుడు ఆ కళ్ళు అనేవి మళ్ళీ మామూలుగా వస్తాయి అన్నమాట. ఆ విధంగా అది రపుంజల్ యొక్క మామూలు కథ అది ఉన్నటువంటిది. ఐ హ్యావ్ నాట్ ఏ కేర్, ఐ హ్యావ్ నాట్ ఏ కేర్ అంటే నాకు ఏ బాధ్యతలు లేవు, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవరి చేత అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ హ్యావ్ నాట్ ఏ కేర్, బాధ్యతలు లేవు. లైఫ్ ఇన్ ఏ టవర్ ఈజ్ ట్రాంక్విల్ అండ్ రేర్. అబ్బా, ఆ టవర్లో ఉండడం ఎంత హాయిగా ఉంటుంది, ఎంత మానసిక ప్రశాంతత. అండ్ రేర్, అరుదుగా వచ్చేది. ఐఎమ్ రపుంజల్ అనుకుంటుంది. మొదట ఏమనుకుంది, తర్వాత ఏమనుకుంది, తర్వాత ఇంకేమనుకుంది. ముందు మత్స్యకన్య అనుకుంది, తర్వాత అనాథ అనుకుంది, ఇప్పుడు రపుంజల్ అనుకుంటుంది. ఐ విల్ సర్టెన్లీ నెవర్ లెట్ డౌన్ మై బ్రైట్ ఎయిర్. ఆ రపుంజల్ ఏం చేసింది, ఈ జుట్టుని కింద దాకా వదిలింది. కానీ నేను వదలనలా, నాకే యువరాజు అవసరంలా, ఎవరు అవసరంలా, నేనే హాయిగా ప్రశాంతంగా బతుకుతా, ప్రశాంతత చాలు. స్టాప్ దట్ సల్కింగ్ అటోన్స్ అమందా, యు ఆర్ ఆల్వేస్ మూడీ అమందా. ఎనీవన్ వుడ్ థింక్ ఐ నాగ్డ్ ఎట్ యూ అమందా, అమందా అమందా. ఈ విధంగా అమందా అమందా అమందా. ఇక్కడ స్టాప్ దట్ సల్కింగ్ అటోన్స్. సల్కింగ్ అటోన్స్ అంటే, సల్కింగ్ అంటే ఏంటంటే కోపంతో మౌనంగా ఉండడం. అమందా చాలా మౌనంగా ఉంటుంది. ఫేస్లో తల్లి పట్ల కోపం కనబడుతుంది. యు ఆర్ ఆల్వేస్ సో మూడీ అంటే మూడీగా ఉంటుంది, బాధలో ఉంటుంది, ఎవరితో మాట్లాడట్లా. కారణం ఏంటంటే అన్ని ఇన్స్ట్రక్షన్స్, ఏం చేయాలో తెలీదు. ఎనీవన్ వుడ్ థింక్ దట్ ఐ నాగ్డ్ ఎట్ యూ. అందరు ఏమనుకుంటారు ఆ ఫేస్ అట్లా చూసి,
ఈ తల్లి ఏందో భలే తిట్టేస్తుంది అనుకుంటారు. ఎనీవన్ వుడ్ థింక్ దట్ ఐ నాగ్డ్ ఎట్ యూ. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే నేనేదో నిన్ను ఆడిపోసుకున్నాను అనుకుంటారు. కాబట్టి నువ్వు అట్లా ఉండదు. బ్యాడ్ మూడ్లో సల్కింగ్ అన్నా మూడీ అన్నా ఒకటే. ఫస్ట్ మనం చూసిన ఏదైతే ఉందో స్లౌచ్ కానివ్వండి, మనం చూసాం బెండ్ అనే అర్థం అనేది ఉంది. రాబిన్ క్లీన్ రాసినటువంటి అమందా ఇదేంటంటే 9 to 10 years ఉన్నటువంటి పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేటటువంటి ఒక పోయం అన్నమాట ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే హంచు స్లౌచ్ అనేది మనకి ఇక్కడ చూస్తే అదిగోండి హంచు స్లౌచ్. మనం గమనించినట్లయితే హంచు స్లౌచ్ అనేది సేమ్ మీనింగ్, బెండ్ అనేది వస్తుంది. కాకపోతే ఈ బెండ్ అనేది ఏంటంటే ఒకటేమో షోల్డర్ వరకు పరిమితం అయితే, ఇంకొకటి టోటల్ బాడీ సంబంధించి వాడడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా అమంద తనకు తాను ఏమనుకుంటుంది అంటే ఒక మత్స్యకన్య, అట్లానే ఒక అనాథ, తర్వాత మనం చూసినట్లయితే రపుంజెల్. ఎందుకు అనుకుంటుంది? ఈ మూడిట్లో కామన్ పాయింట్ ఏంటంటే ఒంటరిగా ఉండడం అనేది కామన్ పాయింట్. మర్మెయిడ్ మత్స్యకన్య ఆ యొక్క గ్రీన్ సీలో ఒంటరిగా ఉంటుంది. అట్లానే ఇక్కడ మనం చూసుకుంటే అనాథ ఒంటరిగా ఉంటుంది, రపుంజెల్ కూడా టవర్లో ఒంటరిగా ఉంటుంది. అంటే ఈ అమ్మాయి సింపుల్గా ఏంటంటే ఒంటరిగా ఉండాలనుకుంటుంది, చాలా కోపంతో మౌనంగా ఉంది అండ్ మూడీగా ఉంది. ఈ విధంగా మనకి ఇది అమందాకి సంబంధించి మనకి టోటల్గా మీరు చూశారు కదా. టోటల్గా ఇది అమందా గురించి. మనం దీనికి సంబంధించి ఏవైతే కఠినమైన పదాలు ఉన్నాయో అవి చూద్దాం. మనం ఏవైతే పోయంలో కొంచెం కఠినమైన పదాలు చూసామో వాటిని చూద్దాం. లాంగ్విడ్ అంటే స్లగ్గిషు, లీజర్లీ అంటే మనం ప్రశాంతంగా ఉండడం అనమాట. లీజర్గా ఉండడం అంటే ప్రశాంతంగా ఉండడం. ఎమరాల్డ్ గ్రీన్ అంటే ఆకుపచ్చ ఏదైతే ఉందో ఆ కలర్ అనమాట. ఇక్కడ మనకి సముద్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి చెప్పడానికి ఎమరాల్డ్ అనేది వాడాడు. బ్లిస్ఫుల్లీ అంటే ఆనందంగా ఉండడం. ఆ తర్వాత మనకి యాక్నే అంటే పింపుల్స్, జనరల్గా పింపుల్ అని వాడతారు, తెలుగులో మొటిమా అంటారు. సల్కింగ్ అంటే మౌనం వహించడం, కోపంతో మౌనంగా ఉంటారు, మూతి కొంచెం ఏదోలాగా పెట్టేసి పిల్లలకు బాగా తెలుసు సల్కింగ్ అంటే. మూడీ అన్న అంతే, అంటే బాధతో ఉండడం ఆ విధంగా. నాగ్డ్ అంటే తిట్టడం మాటికి, అమందా ఇక అంతే. హంచ్ అంటే వంగడం, స్లౌచ్ అన్న వంగిపోవడమే. హష్డ్ అంటే క్వైట్ ప్రశాంతంగా సైలెంట్గా ఉండడం. సల్కింగ్ మనం ఆల్రెడీ చూసాం. సల్కింగ్ అంటే ఏంటంటే మౌనం వహించడం, కోపంతో మౌనం వహించడం అనమాట. ఈ విధంగా ఇవండి మనకి ఏదైతే వర్డ్స్ అనేవి కనబడినాయి. ఇక ఈ పోయంలో అమందా యొక్క తల్లి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి చూద్దాం. రాబిన్ క్లీన్ రాసినటువంటి అమందా. డోంట్ బైట్ యువర్ నీల్స్ అంటే గోళ్ళు కొరకమాకమ్మా అని చెప్పడం. డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్ నీ భుజాల్ని అలా వంగి కూర్చోవద్దు. హంచ్ యువర్ షోల్డర్స్ అంటే వంగి కూర్చోవద్దు అని ఇక్కడ. స్టాప్ స్లోచింగ్ అండ్ సిట్ అప్ రైట్ అంటే స్టాప్ స్లోచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రైట్ అంటే వచ్చి బ్యాగ్ వేసేసి ఎట్లా పడితే అట్లా పడిపోవద్దు, వంగిపోవద్దు, సరిగ్గా నిటారుగా కూర్చో, ఎందుకంటే నడుము నొప్పులు వస్తాయి. ఫినిష్ యువర్ హోంవర్క్ నీ హోంవర్క్ పూర్తి చేయి. టైడీ యువర్ రూమ్ నీ రూమ్ని క్లీన్ చేసుకో. క్లీన్ యువర్ షూస్ నీ మేజర్ ఏదైతే షూస్ ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకో. డోంట్ ఈట్ చాక్లెట్ ఎందుకని? బికాస్ ఆఫ్ యాక్నే కన్సర్న్స్ మొటిమలు వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. లుక్ ఎట్ హర్ వెన్ షీ ఈజ్ స్పీకింగ్ తన తల్లి వైపు చూడమని. షాప్ సల్కింగ్ అండ్ బీయింగ్ మూడీ బాధపడడం, కోపంతో మౌనంగా ఉండడం చేయొద్దు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నీ తల్లితో అనేసి ఆమె అయితే కోరుకోవడం జరిగింది. తల్లి కోరుకోవడం తప్పు కాదు, చెప్పడం తప్పు కాదు. బట్ ఇక్కడ ఏంటంటే 9 to 10 years లేదా అంతకన్నా కొంచెం, ఇది కేవలం 9-10 ఏళ్ళు అని చెప్పడం అని కాదు, కానీ కొంచెం అంతకన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు చేసేటటువంటి పనులు. ఎందుకు వాళ్ళు అలా మూడీగా ఉంటారో, వాళ్ళ మెదడులో ఏం జరుగుతూ ఉంటుందో కోపం కాదు, కానీ వాళ్ళకి ఏంటంటే అర్థం కాక ఆ పరిస్థితి అంతా కూడా గందరగోళంగా ఉంటుంది టీనేజర్స్లో.
ముఖ్యంగా టీనేజ్కి వచ్చే ముందు కానివ్వండి. కాబట్టి ఇమాజినేషన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది. అందుకని ఆ విధంగా అయితే మనకి ఆలోచనలు, ఆ అమ్మాయి ఆలోచనలు పేరెంథీసిస్ అనే ప్రక్రియ ద్వారా మనకి ఆలోచనలను ఏం చేశారంటే ఫస్ట్ స్టాంజా, థర్డ్ స్టాంజా, ఫిఫ్త్ స్టాంజా, ఈ స్టాంజాల్లో తల్లి మాట్లాడేదైతే సెకండ్, ఫోర్త్, సిక్స్త్ స్టాంజాస్లో వచ్చేసి అమ్మాయి యొక్క ఇమాజినేషన్ని తెలిపేటటువంటిది చూపించడం అయితే జరిగింది. తల్లి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసాం. రాబిన్ క్లీన్ రాసినటువంటి అమందా వరల్డ్ ఆఫ్ ఇమాజినేషన్లో 3 రకాల 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ని అమ్మాయి అనుకుంటుందన్నమాట. ఓ సిచ్యువేషన్ ఏంటంటే మత్స్యకన్యగా మారిపోవడం, తర్వాత ఏంటంటే అనాథ అని చెప్పుకోవడం, ఆ తర్వాత అంటే తన ఊహల్లో అండ్ రపుంజల్ ఇన్ ద టవర్గా తాను ఊహించుకోవడం. ఎందుకని ఈ మూడిటి కామన్ పాయింట్ ఏంటంటే సింగిల్గా ఉండడం, ఎవరు లేకపోవడం, ఆనందంగా ఉండడం, ఎవరు తిట్టేవాళ్ళు లేకపోవడం అనేది కామన్ పాయింట్స్ అన్నమాట ఈ మూడిట్లో కూడా. ఒంటరిగా ఉండడం అనేది. కాబట్టి ఈ విధంగా తనను తాను ఒక మత్స్యకన్యలాగా, అనాథలాగా, రపుంజల్లాగా తానైతే భావించుకుంటుంది అమందా. ఇక్కడ మీరు చూస్తున్నది 10th క్లాస్కి సంబంధించిన ప్లేలిస్ట్ అండి. ఏవైతే టెక్స్చువల్ క్వశ్చన్స్ కానివ్వండి, సమరీ కానివ్వండి, లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ సంబంధించిన వీడియోస్, ఆ తర్వాత ఏదైతే సప్లిమెంటరీ రీడర్ ఉందో దానికి సంబంధించి ఉన్నటువంటి ప్లేలిస్ట్ ఇది. ఆ తర్వాత గ్రామర్ ఏదైతే ఉందో యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ మీకు వివరంగా ఇవ్వబడినటువంటిది. అండ్ ప్రతి చాప్టర్ కూడా ఈ విధంగా ఒక్కో చాప్టర్ ఏదైతే ఉందో గ్రామర్ అదంతా కూడా ఒకే వీడియోలో చర్చించడం అయితే ఈ విధంగా జరిగింది. డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి, లేదా మీకు ఏంటంటే ఫోన్లో మీరు కనుక చూస్తుంటే మీకు ఐ కార్డ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే సైడు ఇక్కడ ఐ కార్డ్స్ అనేవి ఇట్లా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఎండ్ స్క్రీన్స్ అనేది రావడం జరుగుతుంది. లేదు ఈ వీడియో యొక్క టైటిల్ ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఏవైతే ప్లేలిస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ కూడా మీకు కనబడడం అయితే జరుగుతుంది. లేదు సింపుల్గా మీరు 10 లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే 10 లింక్ అని ఖచ్చితంగా నేను మీకు రిప్లైగా ఆ ప్లేలిస్ట్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. 10వ తరగతి ఫస్ట్ ఫ్లైట్ అనేది టెక్స్ట్ బుక్ అండ్ చాప్టర్ 4 అండి. చాప్టర్ 4 అమందా, పొరపాటుకు పడింది. చాప్టర్ 4 అనేది అమందా పోయము. థింకింగ్ అబౌట్ ది పోయం, ఇది పేజ్ నెంబర్ 62లో మీకు ప్రశ్నలు అనేవి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, హౌ డూ యూ థింక్ అమందా ఈజ్, హౌ డూ యూ నో దిస్, హౌ ఓల్డ్ డూ యూ థింక్, అంటే ఎంత వయసు ఉంటుంది అమందాకని మీరు అనుకుంటున్నారు, ఎలా తెలుసు మీకు? అమందా ఏ 9 to 10 year old స్కూల్ గర్ల్, 9-10 ఏళ్ళు ఉండొచ్చు. ఈజ్ గెటింగ్ స్కోల్డెడ్ ఫర్ ఏ టిపికల్ బిహేవియర్స్ ఆఫ్ ద ఏజ్, ఆ ఏజ్లో జనరల్గా గోల్డ్ కొరుక్కోవద్దు, సరిగా కూర్చో, మొటిమలు వస్తాయి, జాగ్రత్త, చాక్లెట్లు తినొద్దు, ఇవన్నీ కూడా జనరల్గా మన దగ్గర అయితే చాక్లెట్లు తినొద్దు, పళ్ళు పాడైపోతాయి, డిష్యూమ్ ఉంది కదా, ఈ రకంగా ఏంటంటే జనరల్గా 9-10 ఏళ్ళ పిల్లలకి పడేటటువంటి చివాట్లు ఇవన్నీ కూడా. హర్ పేరెంట్స్ ఆర్ టీచింగ్ హర్ మేనర్స్ అండ్ ఎటికేట్ బట్ షీఈస్ ఇన్నోసెంట్ అండ్ ఇమ్మెచ్యూర్. ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే తన యొక్క తల్లిదండ్రులు తనకి ఎలా ప్రవర్తించాలనేది నేర్పిస్తున్నారు. ఎటికేట్ అంటే ప్రవర్తన, సోషల్గా మనం ఎలా ఉండాలి, ఎలా పడితే అలా ఉంటే యాక్సెప్ట్ చేయదు సమాజం. కాకపోతే ఈ అమ్మాయి అమాయకురాలు మరియు మెచ్యూరిటీ అనేది లేదు. ఎందుకని? తాను ఏదైతే తన తల్లి అంటుందో 1-2 మాటలకే బాధపడుతుంది, కానీ జీవితంలో తాను పడబోయే కష్టాలు ఎన్ని ఉంటాయో అనేది తనకు ఒక అవగాహన అనేది లేదు. కాబట్టి తనకి ఏ పెద్ద కష్టాలుగా తాను భావించుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 2, హూ డూ యూ థింక్ ఈ స్పీకింగ్ టు హర్, ఎవరు అమందాతో మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు? ఏ పేరెంట్, ఎవరు? ఒక తల్లో తండ్రు, లైక్లీ అమందాస్ మదర్, ఎవరై ఉండొచ్చు? అమందా యొక్క తల్లి అయి ఉండొచ్చు. ఈజ్ గివింగ్ హర్ ఇన్స్ట్రక్షన్స్, తనకి సూచనలు చేస్తుంది. ఇన్ ట్రెడిషనల్ హౌస్ హోల్డ్, జనరల్గా సామాన్యంగా సాంప్రదాయబద్ధ కుటుంబాల్లో మదర్స్ ఆర్ ఆఫెన్ రెస్పాన్సిబుల్ ఫర్ చిల్డ్రన్స్ బిహేవియర్, తల్లి ఈ పిల్లల యొక్క ఏదైతే బిహేవియర్ ఉంటుందో, ప్రవర్తన ఉంటుందో సరిదిద్దే బాధ్యత
తల్లి తీసుకుంటుంది. యాజ్ సీన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్. ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వబడ్డాయో వాటన్నిటిని చూస్తుంటే ఇవన్నీ కూడా ఒక తల్లి తన కూతురుతో అనే మాటల్లాగే అనిపిస్తున్నాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే వై ఆర్ స్టాంజెస్ 2, 4 and 6 ఆర్ గివెన్ ఇన్ పేరెంథీసిస్. పేరెంథీసిస్ అంటే ఏదో అనుకున్నారు, బ్రాకెట్లో ఇచ్చారు, మధ్యలో ఎందుకు అని అడుగుతున్నారు. Stanzas 2, 4 and 6 are given in parentheses because they are the thoughts of the child in between her mother's instructions. తన తల్లి వాక్కుంటానే ఉంది, మధ్యలో ఈ పిల్ల వచ్చేసి చాలా ఇమాజినేషన్గా తాను ఒక మత్స్యకన్యని, తాను ఒక అనాథని, తాను ఒక రపుంజెల్ అని ఆలోచించుకుంటూ కూర్చుంది. అందుకనే బ్రాకెట్లో ఇచ్చారు. అలా ఇవ్వకుండా ఉండుంటే పోయం అసలు ఎవరికి అర్థం కాదు. మదర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ ఇన్ 135. 135లో మదర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం చూసాం కదా. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది? గోల్డ్ కొనుక్కోవద్దు, సరిగా కూర్చో, చాక్లెట్ తినొద్దు, ఇట్లా మనం చూస్తే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ద స్కోల్డింగ్ బై ద మదర్ అండ్ చైల్డ్స్ థాట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఆల్టర్నేట్ స్టాంజర్స్ బై ద పోయిట్. అమ్మ చెప్పేటటువంటి తిట్లు, శాపనార్థాలు కాదు అవి, తిట్లు. అలానే ఆ పిల్ల యొక్క ఆలోచనల్ని ఏం చేశారంటే ఆల్టర్నేట్గా, ఫస్ట్ ఏమో ఇన్స్ట్రక్షన్స్, సెకండ్ ఏమో ఇమాజినేషన్, థర్డ్ ఏమో ఇన్స్ట్రక్షన్, ఫోర్త్ ఏమో ఇమాజినేషన్, ఫిఫ్త్ ఏమో ఇన్స్ట్రక్షన్, సిక్స్త్ ఏమో ఇమాజినేషను. అందుకని ఈ 2, 4, 6 ఏదైతే ఉందో దీన్ని పేరెంథీసిస్లో ఉంచడం అయితే జరిగింది, అంటే బ్రాకెట్స్లో ఉంచడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4. హూ ఈజ్ ద స్పీకర్ ఇన్ స్టాంజెస్ 2, 4 and 6? Do you think the speaker is listening to the speaker in stanzas 1, 3, 5, 7? 2, 4, 6లో అమందా యొక్క ఇమాజినేషన్ ఉంటే 1, 3, 5, 7లో అమందాస్ మదర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే తల్లి మాట, ఆ తల్లిని అసలు వినబడుతుందా, తల్లి చెప్పే ఏమైనా లేదా? స్పీకర్ ఆఫ్ స్టాంజెస్ 2, 4, 6 ఈజ్ ద చైల్డ్ అమందా. ఈ 2, 4, 6 ఎవరు అంటే అమందా యొక్క ఇమాజినేషనే మనతో పేరెంథీసిస్ రూపంలో ఇవ్వబడింది, మాట్లాడుతుంది. No, she is not paying any attention to the speaker of stanzas 135. 135లో ఎవరైతే తల్లి మాట్లాడుతున్న ఇన్స్ట్రక్షన్స్కి దానికైతే చెవి ఇవ్వట్ల ఈ అమ్మాయి. యాజ్ షీ ఈజ్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ హర్ ఓన్. తన ప్రపంచాన్ని తాను తన యొక్క మెదడులో క్రియేట్ చేసుకుంటుంది. ఇమాజినేషన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మనకు చాలాసార్లు ఎక్కడికో వెళ్ళిపోతాం. అత్యంత వేగంగా ప్రయాణించేది ఏంటంటే ఇమాజినేషన్. హర్ ఇమాజినేషన్ ప్రొవైడ్స్ హర్ యాజ్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ హర్ సారీ రియాలిటీ. ఇదే పెద్ద బాధల ప్రపంచంగా తాను భావించుకుంటూ దీని నుంచి ఏం చేస్తుందంటే ఎస్కేప్ అయిపోతుంది. ఎస్కేప్ అంటే వీటి నుంచి మర్చిపోవడానికి తనకంటూ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంది. వాట్ కుడ్ అమందా డూ ఇఫ్ షీ వర్ ఏ మర్మెయిడ్? మత్స్యకన్య అయిందనుకోండి, జలకన్య. ఏం చేస్తుంది మర్మెయిడ్ అంటే? జలకన్య అని కానీ మత్స్యకన్య కానీ అని అర్థం అనమాట. అమందా డ్రీమ్స్ ఆఫ్ బీయింగ్ ఏ మర్మెయిడ్. మత్స్యకన్య అవుదాం అనుకుంటుంది. గ్లైడింగ్ త్రూ సెరెన్ ఎమరాల్డ్ సీస్. ఇక ఈ యొక్క పచ్చటి సముద్రంలో ఏం చేయాలనుకుంటుంది? తాను ప్రయాణించాలనుకుంటుంది. ప్రశాంతమైన పచ్చటి సముద్రంలో ఏం చేయాలనుకుంటుంది అంటే తాను ట్రావెల్ చేయాలనుకుంటుంది. ఫ్రీ ఫ్రమ్ హ్యూమన్ డిపెండెన్సీస్. మనిషి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడడం ఇవన్నీ కాదు. ఒకళ్ళు అంటే ఫ్రీడమ్ కావాలి తనకి. సింపుల్గా ఏంటంటే ఫ్రీడమ్ కావాలి, స్వేచ్ఛ కావాలి, తాను అనుకున్నది చేయాలి. మర్మైడ్ సింబలైజ్ ఫ్రీడమ్ అండ్ వండర్ ఫర్ హర్. ఈ మర్మైడ్ అని ఏంటంటే స్వేచ్ఛాజీవులు. ఇవి ఎవరికి కనబడవు. అవి ఎక్కడైతే ప్రపంచంలో ఎవరు వెళ్ళని ప్రాంతాలకి ఒంటరిగా వెళ్ళి జీవించాలనుకుంటాయట. కాబట్టి ఫ్రీడమ్, మర్మైడ్ అంటేనే ఫ్రీడమ్, కాబట్టి తాను కూడా మత్స్యకన్యలాగా అవ్వాలనుకుంటుంది. ఆఫరింగ్ ఎస్కేప్డ్ ఇంటూ సాలిట్యూడ్ అండ్ హ్యాపీనెస్. సాలిట్యూడ్ అంటే ఒంటరితనం, హ్యాపీనెస్ అంటే ఆనందం. ఈజ్ అమందా యాన్ ఆర్ఫన్? నిజంగా అమందా ఒక ఎవరు లేని అనాథన? వై డస్ షీ సే సో? ఎందుకని తాను అనాథ అని చెప్పుకుంటుంది? అమందా ఈజ్ నాట్ యాన్ ఆర్ఫన్. ఆర్ఫన్గా తల్లి ఉంది. బట్ షీ విషెస్ షీ వర్. కానీ అయితే ఎంత బాగుండు అని అమందా అనుకుంటుంది. హర్ పేరెంట్స్ కాన్స్టాంట్ నాగింగ్. తల్లి ఆ విధంగా కాన్స్టాంట్ నాగింగ్ అంటే ఈ విధంగా అమందా 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 ఇక ఏంటంటే ఇసిగిచ్చడం, స్ట్రెస్సెస్ అని అవుట్. తన మీద లేనటువంటి అసలు తీసుకోకూడనటువంటి స్ట్రెస్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ షీ డ్రీమ్స్ ఆఫ్ ఫ్రీడమ్.
తాను స్వేచ్ఛ కావాలని కోరుకుంటుంది. అంటే ఏం లేదు, సింపుల్‌గా ఏందంటే తల్లి ఆ విధంగా ఉండకుండా ఫ్రెండ్లీ మేనర్‌లో ఉండి జేయాలి. కాపోతే ఎంతో కొంత స్ట్రెస్ లేకుండా లైఫ్ అయితే జరగదు. కాకపోతే ఆహ్, తప్పదు. షీ లాంగ్స్ ఫర్ సైలెన్స్ అండ్ ద ఫ్రీడమ్ టు రోమ్ ఫైండింగ్ సోలేస్ ఇన్ ద ఐడియా ఆఫ్ బీయింగ్ పేరెంట్‌లెస్. అందుకని ఈ అమందా ఏం చేస్తుంది అంటే తనకు తాను స్వేచ్ఛ కావాలని, తాను చాలా ప్రశాంతంగా ఉండాలని అండ్ ఒంటరిగా తిరగాలని, ఈ విధంగా ఏందంటే అంతా కూడా ఊరట చెందాలి. టోటల్‌గా ఏందంటే తాను ఊరట చెందాలి. ఫైండింగ్ సోలేస్ అంటే ఊరట. ఏదైతే కాన్‌స్టాంట్ నాగింగ్ ఉందో ఆ నాగింగ్ ఏదైతే చెప్పడం, విసిగించడం ఉందో దాని నుంచి కొంచెం ఒక ఏందంటే విరామం పొందాలని చెప్పేసి అట్లా తనకు తాను ఊహలో అయితే మాత్రం ప్రయాణిస్తుంది. క్వెషన్ నెంబర్ 7. డూ యూ నో ద స్టోరీ ఆఫ్ రపుంజల్? రపుంజల్ స్టోరీ మీకు తెలుసా? వై డస్ షీ వాంట్ టు బి రపుంజల్? ఎందుకని తాను రపుంజల్‌గా ఉండాలని కోరుకుంటుంది? రపుంజల్ యొక్క కథ మీకు తెలుసా? రపుంజల్‌గా ఎందుకు ఉండాలని కోరుకుంటుంది అమందా? రపుంజల్ ఏ మెయిడెన్ విత్ లాంగ్ గోల్డెన్ హెయిర్. ఈ అమ్మాయి రపుంజల్ అనే అమ్మాయికి ఏందంటే చాలా పెద్ద జడుండేది. ఎక్కడో కోట పైన ఇక్కడ ఉండేది. కాకపోతే పెద్ద జడుండేది. ఆ జడ ఎట్లా ఉండేదంటే దాన్ని పట్టుకొని ఎవరైనా ఎక్కి రావచ్చనమాట. ఈజ్ లాక్డ్ ఇన్ ఎ టవర్ బై ఎ విక్డ్ ఎన్చాంట్రెస్. ఒక మంత్రగత్తె ఏం చేస్తుందంటే ఈ అమ్మాయిని ఆ పెద్ద ఏదైతే టవర్ లాగా ఉంటుందో ఆ టవర్ పైన బంధించుతుంది. సపోజ్ సెల్ ఫోన్ టవర్ అనుకోండి, మీకు ఈజీగా అర్థం అవడానికి. పైన ఎక్కడో బంధించుంచుతుంది. ఆ జడ మాత్రం ఏం చేస్తుంది అంటే కిందకు వదులుతుంది. ద ఓన్లీ వే టు ఎంటర్ ద టవర్ ఈజ్ బై క్లైంబింగ్ హర్ ఎయిర్. ఆ టవర్ మీద ఎక్కి వెళ్ళాలంటే కేవలం తన జుట్టు పట్టుకొని వెళ్ళడమే. వన్ డే ఏ ప్రిన్స్ హియర్స్ రపుంజల్ సింగింగ్ అండ్ క్లైమ్స్ అప్ టు మీట్ హర్. ఒక రోజు ఏం జరుగుతుందంటే ఒక రాకుమారుడు ఏం చేస్తాడంటే ఆ మార్గంగా వెళ్తున్నప్పుడు రపుంజల్ పాడడం వింటాడు. గొంతు చాలా బాగుంటుంది. దాంతో ఎవరున్నారో చూద్దామని ఆ జుట్టు ఏదైతే పట్టుకొని ఎక్కుతాడనమాట. దే ఫాల్ ఇన్ లవ్. కాబట్టి ఎప్పుడైతే వెళ్తాడో ఎప్పుడు మంత్రగత్తె వస్తుంది. కానీ ఈసారి ఎవరొచ్చారు? రాకుమారుడు వచ్చాడు. ఇద్దరు ప్రేమలో పడతారు. బట్ ద ఎన్చాంట్రస్ డిస్కవర్స్ దేర్ సీక్రెట్ విజిట్స్. అయితే ఈ విషయం మంత్రగత్తె తెలుస్తుంది. ఇన్ హర్ రేర్ షీ కట్స్ రపుంజల్స్ హెయిర్ అండ్ బానిషెస్ హర్ టు ఏ డిస్టాంట్ ల్యాండ్. ఇక దీంతో కోపం వచ్చిన ఆ మంత్రగత్తె ఏం చేస్తుందంటే రపుంజల్ యొక్క ఏదైతే జుట్టు ఉందో దాన్ని కట్ చేసేస్తుంది, కత్తిరిచ్చేస్తుంది. తన్ని ఎక్కడికో దూర ప్రాంతానికి ఇసిరేస్తుంది. ద ప్రిన్స్ ఈజ్ బ్లైండెడ్ బై ద థార్న్స్ యాజ్ పనిష్మెంట్. ఇంకా ముళ్ళతో ఏం చేస్తుందంటే ఈ ప్రిన్స్ కళ్ళు పోయేటట్టు చేస్తుంది. ఆఫ్టర్ వ్యాండరింగ్ ఫర్ ఇయర్స్ రపుంజల్స్ ఫైండ్స్ హిమ్. ఇక చాలా చాలా సంవత్సరాలు తిరిగి ఏమవుతుందంటే రపుంజల్ ఈ యువరాజుని రాకుమారుడిని కలుస్తుంది. రాకుమారుడు ఈ అమ్మాయిని, ఈ అమ్మాయి రాకుమారుడిని ఇద్దరు కలవడం అయితే జరుగుతుంది. ఆ టీయర్స్ రెస్టోర్ హిస్ సైట్. ఎప్పుడైతే తనని చూసి ఏడుస్తుందో ఆ కన్నీళ్లు కళ్ళల్లో పడతాయి. దాంతో రాకుమారుడి యొక్క కళ్ళు, యువరాజు యొక్క కళ్ళు అయితే రావడం అయితే జరుగుతుంది. దే రీయునైట్ అండ్ రపుంజల్స్ కైండ్నెస్ బ్రేక్స్ ద ఎన్చాంటర్ స్టర్స్. అయితే వాళ్ళిద్దరు కలుస్తారు. అండ్ రపుంజల్ మీద కూడా ఏముందంటే శాపం ఉంది. ఈ ఎవరైతే మంత్రగత్తె ఉందో ఆమె పెట్టిన శాపం ఉంది. అది కూడా రపుంజల్ యొక్క మంచితనం, దయ, జాలి గుణం బట్టి ఆ కర్స్ కూడా పోతుంది. ఆ శాపం కూడా విరిగిపోతుంది. దే లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఆ తర్వాత వాళ్ళు చాలా ఆనందంగా గడపడం అయితే జరుగుతుంది. అయితే ఈ కథలో ఇక్కడ అమందా వుడ్ నెవర్ లెట్ హర్ హెయిర్ డౌన్ ఫర్ ఎనీ వన్ టు క్లైంబ్ టు హర్. షీ నీడ్స్ నో వన్ టు మేక్ హర్ లైఫ్ హ్యాపీ. అయితే ఇక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే అమందా కూడా తనకు తాను రపుంజల్ అనుకుంటుంది. కానీ రపుంజల్ లాగా ఏదైతే జుట్టు ఉందో ఆ జడ ఏదైతే ఉందో కింద నుంచి అలా అలా వదలాలనుకోవట్లా. ఎందుకంటే ఎవరు పైకి రావద్దు, నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. ఒంటరిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు. కాబట్టి నేను ఆ జడ అనేది ఆ జుట్టు అనేది నేను కిందకి ఏమాత్రమో వదలను. రపుంజల్ చేసిన తప్పుని తాను చేయను అనేసి అమందా అనుకుంటుంది. వాట్ డస్ ద గర్ల్ ఎర్న్ ఫర్? దేనికోసం ఈ అమ్మాయి చాలా కోరుకుంటుంది. వాట్ డస్ దిస్ పోయం టెల్ అబౌట్ అమందా? ఈ పోయం అమందా గురించి ఏం తెలుపుతుంది? అమందా క్రేవ్స్ ఫ్రీడమ్ అండ్ స్పేస్. అమందా తనకు స్వేచ్ఛ కావాలనుకుంటుంది. అండ్ స్పేస్ అంటే
కొంచెం తన తల్లి నుంచి దూరంగా ఉండాలనుకుంటుంది. బట్ కాంట్ మీట్ హర్ పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్. తన తల్లిదండ్రుల యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ చేయలేకపోతుంది. అంటే వాటిని నెరవేర్చలేకపోతుంది. షీ రిప్రజెంట్స్ కిడ్స్ వరల్డ్ వైడ్ ఫేసింగ్ సిమిలర్ ఛాలెంజెస్. ప్రపంచంలో ఉన్న ప్రతి పిల్లవాడు ప్రతి పిల్ల ఎదుర్కొనేదే ఈ అమ్మాయి కూడా ఎదుర్కొంటుంది. కొత్త ఏం కాదు. చెప్పడం వాళ్ళ తప్పు కాదు. వినిపించుకోవడం అనేది వీళ్ళ బాధ్యత. పిల్లల బాధ్యత వినిపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచంలోకి వచ్చి 10 ఏళ్ళే. అంతా తెలుసు అనే భావనలో ఉండడమే ఇక్కడ జరిగేటటువంటి తప్పు. అయితే ఇంకో విషయం ఏందంటే, ఏదైతే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫ్లో ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని అవి వరదలాగొస్తే వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి చాలా చిన్నగా చెప్పుకుంటూ ఓర్పు, సహనంతో ఎప్పుడైతే వెళ్తారో తల్లిదండ్రులు సక్సెస్ అవుతారు. సొసైటీ స్టార్ట్స్ మోల్డింగ్ బిహేవియర్ ఎర్లీ, స్టిఫ్లింగ్ ఇన్నోసెన్స్ అండ్ ఇమాజినేషన్. ఇక్కడ సొసైటీ స్టార్ట్స్ మోల్డింగ్ బిహేవియర్ ఎర్లీ. అయితే సొసైటీ ఏం చేస్తుంది? పిల్లల్ని ముందు నుంచే తనకు అనుగుణంగా మార్చే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ అమాయకత్వాన్ని నిలిపేస్తుంది అండ్ వాళ్ళ యొక్క ఇమాజినేషన్ని నిలిపేయడం జరుగుతుంది. ఇమాజినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమాజినేషన్ అనేది ఉంటుంది. దాన్ని ప్రతిరక్షకాలుగా వాడడం అనేది జరుగుతుంది. అంటే సైకాలజీలో ప్రతిరక్షకాలు ఉంటాయి. మనకి సైకలాజికల్గా డ్యామేజ్ అనేది జరగకుండా ఈ ప్రతిరక్షకాలు కాపాడుతూ ఉంటాయి అన్నమాట సైకలాజికల్గా. ఇది అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఫ్లో ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే అమందా అని చాలాసార్లు ఉన్నాయి మనం పోయంలో చూసినట్లయితే. రీడ్ ద లాస్ట్ స్టాంజా. డూ యూ థింక్ అమందా ఈజ్ సల్కింగ్ అండ్ ఈజ్ మూడీ? ఇప్పుడు కోపంతో మౌనంగా ఉందా అమందా అండ్ మూడీగా ఉందా అంటే, నో, అమందా ఈజ్ నాట్ సల్కింగ్ ఆర్ మూడీ. యాక్చువల్గా లేదు, కానీ కనబడడానికి అలా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే తన ప్రపంచంలో తానుంది, అందుకని ఆ విధంగా కనబడుతుంది. షీ ఈజ్ జస్ట్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ పేరెంట్స్ ట్యాగింగ్. పేరెంట్స్ ఏదైతే ఫ్లో ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయో దాని పట్ల ఇంట్రెస్ట్ లేదు, కానీ తను మాత్రం మామూలుగానే ఉంది. షీ వాల్యూస్ హర్ ఇమాజినేషన్ అండ్ థాట్స్ మోర్ దాన్ దిర్ మేనర్స్ లెసన్స్. ఇక తన ఇమాజినేషన్ ఏముందో దాన్ని తాను ఏంటంటే విలువ ఇస్తుంది. తన యొక్క థాట్స్, ఆలోచనల్ని తాను విలువనిచ్చుకుంటూ ముందుకు వెళ్తుంది తప్ప ఈ ఫ్లో ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టించుకునేటటువంటి విధానం అయితే అమందాకి లేదు. ఇదండి టోటల్గా ఇక్కడ తప్పు ఎవరిదంటే ఎవరిది లేదు. ఇది ఒక జీవితంలో ఒక స్టేజ్, అది గడవాల్సిందే, దాని గురించి తెలుసుకోవాల్సిందే. మళ్ళీ అమందా పేరెంట్ అయితే సేమ్ ఇదే విధంగా తన కూతురికి కానీ కొడుకు కానీ ఈ విధంగానే ఇన్స్ట్రక్ట్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. మా అమ్మ చేసింది నేను చేస్తానని అదే విధంగా ప్రవర్తిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవడం, జీవితం అంటే ఆషామాషి కాదు, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే చాలా దెబ్బలు పడతాయి అనే విషయాన్ని గమనించుకుంటే బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఆస్ట్రేలియన్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి ఏదైతే ఉందో పోయం అనమాట. అక్కడ ఉండేటటువంటి పిల్లలకి ఫ్రీడమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే కల్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ ఉన్న కాంపిటేటివ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి సింపుల్గా బతకొచ్చు ఎట్లా అయినా అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే కల్చర్ మారుతుందో ఉండే విధానాలు అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ విషయాల పట్ల అవగాహన అనేది చాలా అవసరం. ఇప్పుడు మీకు ప్లేలిస్ట్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ప్లేలిస్టులు మీకు ఇప్పుడు ఒక 10 సెకండ్స్లో ఈ విధంగా మొబైల్లో చూస్తున్నట్లయితే మీకు ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఒకవేళ మీరు యాక్సెస్ చేయలేకపోతే సింపుల్గా 10 లింక్ అని కనుక కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఆ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ మీకు ప్లేలిస్టులు అనేవి ఉంటాయి కాబట్టి దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.